నారదుడు అందరి దేవుళ్ళ మధ్య పుల్లలు పెడతాడు. అలాంటి నారదుడికి ఒకసారి విష్ణుమూర్తి గట్టిగా గుణపాఠం చెప్పారు. నిత్యం నారాయణ నామాన్ని జపించే నేనే అందరికన్నా గొప్ప భక్తుడిని అని భావించి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి నీ భక్తులందరిలోని ఎవరు మహాభక్తుడు అని అడుగుతాడు. దాంతో విష్ణుమూర్తి భూలోకంలో ఉన్న ఒక రైతుని చూపించి అతనే నాకు గొప్ప భక్తుడు అని చెప్తాడు. కానీ అతను రోజుకు 3 సార్లు మాత్రమే మిమ్మల్ని తలుచుకుంటున్నాడు కదా అని అడుగుతాడు. దానికి విష్ణుమూర్తి అలాగా, సరే అయితే నీకు ఒక పని చెప్తాను, నాకు అది చేసి పెట్టు. ఒక కుండని తీసుకొని దానికి నిండుగా నీళ్లు నింపేసి ఒక్క చుక్క కూడా కింద పడకుండా నాకు తీసుకురా అని అడుగుతాడు. దానికి ఒక్క చుక్క కూడా నీళ్లు కింద వలకకుండా చాలా శ్రద్ధగా నారదుడు విష్ణుమూర్తికి తెచ్చి ఇస్తాడు. తెచ్చే దారిలో నువ్వు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడుగుతాడు. దీంట్లో ఒక్కో చుక్క కూడా కింద వలకూడదు అంటే నా శ్రద్ధ మొత్తం దీని మీదే ఉండాలి కదా, మీ నామం ఎలా జపించగలను అని అడుగుతాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా చెప్తాడు, పనినే దైవంగా భావించి శ్రద్ధతో ఆ పని చేస్తే నా నామం జపించడం కన్నా అది గొప్పది అని చెప్పి నారదుడి అహంకారాన్ని విరిచేస్తాడు.